ఓకే. మీరు ఇంతమంది హీరోయిన్స్ చెప్పారు కదా! సో, సాయి పల్లవి గారిది బాగా చెప్పినా అనిపించిందన్నారు. ఎక్కువగా ఏ హీరోయిన్ నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చినాయి? ఆ పోస్ట్ 'అవికా గోర్', హ్మ్. 'ప్రియా సుమన్', ఓకే. లిటిల్ బిట్ ఆఫ్ అన్ 'రకూల్' గారి నుంచి ఓకే. వచ్చింది. అప్రిషియేషన్స్. అప్రిషియేషన్స్. ఓకే. ఓకే. హూట్స్ డబ్డ్ అని హ్మ్. ఎవరు చెప్పారు సంథింగ్ పర్సన్ హాస్ ఓకే. లైక్ అక్కడి నుంచి వచ్చింది. సాయి పల్లవి హాజంట్ టోల్డ్ ఇట్. హ్మ్. యాక్చువల్లీ మోస్ట్ సిమిలర్ వాయిస్. దే డోంట్ రికగ్నైజ్ ది పీపుల్స్. ఎవరు చెప్పారు? సాయి పల్లవినే చెప్పింది ఇది అని. హ్మ్. అలా జరుగుతుంటుంది. కామన్ థింగ్. ఐ హావ్ ఎన్ లిటిల్ ప్యాచ్ ఆఫ్ దట్ డైలాగ్స్ కొన్ని. ఓకే. సాయి పల్లవి గారిని తర్వాత చెప్పినప్పుడు సో, ఎలా చెప్పానో వాయిసు ఎంత బాగా చెప్తున్నావు అని ఈ విధంగా మాట్లాడిందా ఎప్పుడైనా? లేదు. కానీ కమ్యూనిటీలో మాట్లాడటం జరిగింది. హ్మ్. సో, సెట్స్‌లో ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు? అహా! సెట్స్ అని కాదు, కమ్యూనిటీలో. నేనెప్పుడు సెట్స్‌లో ఎవరిని కలవను. కలవవు. హ్మ్. సో, కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు చాలా ఓకే. వరకు. అలా ఎలా అయితుంది హ్మ్. నిజంగా అంటే అని. సో, హౌ కెన్ ఐ డూ థట్? నువ్వు ఇంత ఇంత ఇదిగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అని చెప్పారు. ఓకే. సో, మాకు దొరికావు నువ్వింకా ఆ విధంగా అనుకుండొచ్చు. మేబీ. హ్మ్. హ్మ్. మే నాట్ బి. ఓకే. బై ప్రొఫెషన్ మీరు డాక్టర్. యాహ్! హ్మ్. సో, అది కంటిన్యూ చేస్తున్నారా? యాహ్! హ్మ్. కంటిన్యూ ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో. ఓకే. సో, అది కంటిన్యూ చేసుకుంటూ మీ ఫ్రీ టైమ్‌లో డబ్బింగ్స్‌ని. ఓకే. కానీ మీ ఫ్రీ టైమ్ గాకుండా మీకు కొన్ని కాల్ షీట్‌లు కానీ, లేదా డబ్ చెప్పాలి అని జెప్పి నార్మల్ టైమ్‌లో పిలిస్తే ఎలా? ఏ విధంగా మేనేజ్ జేస్తున్నారు? ఆల్సో సండే, సాటర్‌డే. అంతేనా? యాహ్! హ్మ్. ఎప్పుడు నేను కాలేజ్‌కి హాలిడే పెట్టను. ఒకవేళ పెట్టాల్సి వచ్చిందంటే అదొక హై థింక్డ్ మూవీ అయినా అయ్యుండాలి. హై బడ్జెటెడ్ మూవీ అండ్ దట్ ఫేమస్ డైరెక్టెడ్ మూవీ అయ్యుండాలి. ఓకే. సో, ఏ లాంగ్వేజ్‌లో బాగా మీరు బిజీ ఉంటారు? ఎక్కువగా ఆఫర్స్? తెలుగు, కన్నడ. హ్మ్. తెలుగు అండ్ కన్నడ. తెలుగు అండ్ కన్నడ. ఓకే. సో, మీ నేటివ్ ఇక్కడేనా? హైదరాబాదా? లేకపోతే బెంగుళూరు, కర్ణాటకనా? యాక్చువల్లీ మా ఓల్డ్ జనరేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్. యాహ్! మేము సెటిల్ అయింది వచ్చేసి కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్. ఓకే. అక్కడే నా ప్రైమరీ మహబూబ్ స్టడీస్. నగర్‌కి, కర్ణాటకకి దగ్గరేమైనా ఉంటదా? ఆ! రాయలసీమకుంటది. మహబూబ్ నగర్‌కి గూడా ఆ! అవును. ఆల్‌మోస్ట్. హ్మ్. కర్ణాటక. హ్మ్. సో, అక్కడే నా ప్రైమరీ స్టడీస్ హ్మ్. అక్కడే కంప్లీట్ చేశాను. నా హైర్ స్టడీస్ మొత్తం బెంగుళూరు. ఓకే. సో, ఇంకా మీకు చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. సో, మీ ఫేవరెట్ వన్ ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి గారే. హ్మ్. థంబ్‌నెయిల్‌లో వేసుకోండి. సాయి పల్లవి ఫేవరెట్. ఓకే. అన్నిటికి ఒకే ఆన్సర్. సాయి ఓకే. పల్లవి. హ్మ్. సో, ఇంకా ఈ హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? యాహ్! హ్మ్. అనుకున్నా. ఎవరికి అనుకున్నారు? ఎవరికి చెప్పలేకపోయారు? నేహా శెట్టి, హ్మ్. లైక్ 'డీజే టిల్లు'. ఓకే. యాహ్! ఎందుకు 'నేహా శెట్టి' గారికి ఎందుకు? యాక్చువల్లీ ఆ క్యారెక్టర్‌కా? క్యారెక్టర్ నాకు కొంచెం మోసం చేసే క్యారెక్టరా? మోసం చేసే క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్‌గా ఉంటుంది. నేను చెప్పిన ఆహ్, వేలో ఎప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ పర్సనాలిటీ రాలేదు. హ్మ్. సో, అలాంటి వాటికి అన్నీ నేను మెలోడికల్, సెన్సిటివ్ క్యారెక్టర్స్‌కి చెప్పుకుంటా. బట్ అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటుండాలి. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లమ్? అది కాదు టిల్లు. వాడిని నేను చంపలేదు. వాడే తోస్తేనే చచ్చిపోయాడు. లైక్ అలా ఉంటది. రైట్ ఆద్య. చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. అంటే కొన్ని కామెంట్స్ చూసినాను. అది ఎలా అడగాలో అర్థం అవ్వట్లే గానీ, మీరు ఫీమేల్ వాయిస్ ఇస్తున్నారు. హీరోయిన్స్‌కి వాయిస్ ఇస్తున్నారు. కానీ మీరు మేల్. కొద్దిమంది కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేసినారు. అంటే ఆహ్, మీకెవరైనా మీ స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని, మీ వాయిస్ వల్ల మిమ్మల్ని ఎవరైనా వేరే విధంగా మాట్లాడడం అబ్సల్యూట్‌లీగా టాలరేట్ జరుగుతుంది. హ్మ్. చూడడం గాని, వేరే విధంగా మాట్లాడడం గాని, లైక్ టీజ్ చేయడం గాని. చెప్పాను కదా! ఆల్రెడీ స్కూలింగ్ అండ్ కాలేజ్‌లో టాలరేట్ చేయడం, హ్మ్. టీజింగ్ చేయడం ఇట్స్ ఎ కామన్ థింగ్ కాల్ ఫర్ ర్యాగింగ్. ఓకే. సో, అది నా మెడికల్ కాలేజ్‌లో కూడా జరిగింది. మెడికల్ అంటే కాలేజ్‌లో. నార్మల్‌గా యాక్చువల్లీ నేను ఐ మీన్ నాట్ ఎట్ ఓవర్ టాక్టివ్ నీడ్స్ బట్ లిటిల్. అయినా అవి నార్మల్ థింక్. వస్తూ అది జనరల్ థింక్ అయిపోయింది. నాకు వాళ్ళకి అందరికి. ఓకే. ఒకే ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా స్థిరంగా ఉన్నప్పుడు రోజు వినే మనిషికి అది కామన్ థింగ్ అయిపోతుంది. ఇప్పుడు విన్న వాళ్ళకి కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. ఓకే. అది నా స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో బాధపడ్డారా? ఈ విధంగా టీజ్ స్కూల్ చేస్తుంటే? డేస్‌లో జరగలేదు. కాలేజ్ డేస్‌లో జరిగింది. హ్మ్. సో, బాధపడ్డారా అప్పుడు టీజ్ చేసినప్పుడు లైక్? బాధ అంటే అంత పెద్దగా అనిపించలేదు. కొంచెం హర్ట్ అనిపించేది ఎవరైనా అంటే. బట్ అది
వస్తూ వస్తూ కామన్ థింక్ అయింది నాకు. ఓకే. వాళ్ళకు కామన్ థింక్ అయింది. నాకు అది నార్మల్ థింక్ అయిపోయింది. ఓకే. ఇంట్లో షేర్ చేసుకున్నారా ఎప్పుడైనా ఈ విధంగా ఇట్లా అంటున్నారు అని చెప్పేసి? అంటున్నప్పుడు చెప్పారు. అమ్మ చెప్పింది లైక్, ఒక మనిషి నీ గురించి అంతగా నీ తప్పుల్ని, అడల్ట్‌ని, మిస్టేక్స్‌ని తవ్వి తీసి హైలైట్ చేసి చూపిస్తున్నాడంటే హి ఈజ్ మోర్ లవింగ్ యూ అని. ఓకే. ఒక మనిషిని నువ్వు అంతగా ప్రేమించకపోతే నీ మీద కాన్సంట్రేషన్ పెట్టి నీ తప్పుల్ని వెతికి ఎలాగైనా డామినేట్ చేయాలి అని అంతగా ఎవరు కేర్ చేస్తారు చెప్పు? అసలు ఎవరు కేర్ చేయరు. జస్ట్ టేక్ యువర్ మోటివ్ అని చెప్పింది అంతే. ఓకే. సో ఆ తర్వాత ఇంకా మీరు ఒక్కసారి ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ హీరోయిన్స్‌కి చెప్పడం మొదలెట్టిన తర్వాత మీరని తెలిసినాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఎవరికి? మిమ్మల్ని టీజ్ చేసిన వాళ్ళు స్కూల్‌లో, కాలేజ్‌లో ఫ్రెండ్స్ గాని? చాలా షాక్‌లో ఉండిపోయారు. యాక్చువల్లీ నేను మీకు ఎవరితో కాల్ చేయడం, మెసేజ్ చేయడం? జరిగాయి. అంటే ఏమన్నారు? చాలా అప్రిషియేటెడ్ థింగ్స్. హ్మ్. ఓకేరా బాగా చేసావు లైక్ అలా. హ్మ్. ఇంకా కొన్ని నాకే ఇరిటేటింగ్ అనిపించేవి నేను అసలు రిసీవ్ చేయను. ఇంకా పెద్దగా పట్టించుకోను. ఓకే. సో లైట్ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మీకు కాల్, మెసేజ్ చేసినా కూడా లైట్. అంతే. హ్మ్. వాళ్ళకి కూడా లైట్ అయిపోయింది. సుమారుగా 6-7 మంత్స్ అవుతుంది కదా! సో మీరు ఇప్పటివరకు 35 హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పారు కదా! చాలా వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కి అవార్డ్ వస్తూ ఉంటాయి. సో మీకు యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటివరకు ఏమైనా అవార్డులు వచ్చాయా? వచ్చింది 2023 ఏ అవార్డ్ వచ్చింది? బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డ్. ఓకే. ఎక్కడ ఇచ్చారు? విచ్ ఇండస్ట్రీ? తెలుగువా? తమిళా? తెలుగు. తెలుగు. తెలుగులో వచ్చింది. సో దట్ కాల్ ఇన్ మెనీ హోమ్ మూవీస్ ఒకటి. ఇంకోటి వచ్చేసి సేద్యం మూవీ అని వచ్చింది. ఎప్పుడు నేను ఎక్కడ ఈవెంట్‌కి అటెండ్ అవ్వలేదు. దట్ మెయిన్ థింగ్ ఆల్రెడీ మీకు తెలుసు. నేను ఎక్కడ హైలైట్ సింపుల్‌గా అవ్వలేదు. ఉంటారు. ఎక్కడ హైలైట్ అవ్వలేదు. ఎక్కడ ఎక్స్‌పోజ్ కూడా చేయలేదు నేను. దట్ ఓకే. సో మీరిలా కొద్దిమందికి అంటే కామెంట్స్‌లో చూసి అడుగుతున్నాను. కొద్దిమంది వీడు సర్జరీ చేసుకున్నాడేమో వాయిస్ కోసం అని కూడా కామెంట్స్ చేస్తారు. వాళ్ళకేం చెప్తారు? ఎవరైనా డబ్బులు పెట్టి తిట్టించుకోవాలనుకుంటారా జనాల నుంచి? ఓకే. ఇది అది నాకొచ్చేసి ఇది నార్మల్‌గానే ఉంది. ఎటువంటి ట్రీట్మెంట్ ఏది చేయించుకోలేదు. ఓకే. సో ఇలాంటి వాయిస్ రావడం మీకు మైనస్ అనిపించిందా? ప్లస్ అనిపించిందా? ప్లస్. నాకు మాత్రమే వచ్చింది. ఐ యామ్ ద స్పెషల్ అండ్ యూనిక్. ఓకే. యూనిక్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు ఈ విధంగా డబ్బింగ్ చెప్పిన తర్వాత? వాళ్ళు ఎప్పుడు సపోర్టివే. నువ్వు చేస్తావు, నేను చేస్తా అనే నమ్మకం వాళ్ళలో ఉంది, ఉంటుంది కూడా. సో అలాగే సమంత గారిది. అబ్బాయి విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడగకు, చెప్పలేను. ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. ఇట్లు నీ స్వాతి. ఓ బేబీ. ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది. దాంట్లో ఫన్నీగా టాక్స్. ఏట్రా నానిగా, సిగరెట్ తాగుతున్నావా? మందు, సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా? సచ్చినోడా. రైట్. చాలా బాగా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.